ఆ, ఆర్ యు కనెక్టెడ్ ఆర్ నాట్? నేను కలిసి ఉన్నానా లేదా అని చెప్పి అంతే కదా. అంతే, అవును. ఓకే. ఇంకా ఇంకా మీరు చెప్పండి, అవన్నీ చాలా చెప్పారు లాస్ట్ టైం. ఉమ్, అయితే ఆ, నేను మిమ్మల్ని అడగమంటారా? అడగండి. ఆ, నువ్వెక్కడున్నావు? నేను శక్తి చైతన్యాల్లో ఉన్నా. ఓకే. నువ్వెక్కడున్నావు? నేను స్వామి దగ్గర ఉన్నాను. ఓ, నువ్వెక్కడున్నావు? నేను నాలో ఉన్నాను. అంటే అంతర్గతంగా కదండి మీరు అన్నమాట. ఇప్పుడు అంతర్గతంగా ప్రయాణం చేస్తే మనం ఎక్కడికి ఏకాగ్రతగా చేరగలుగుతాము, అక్కడ అవును మీరు అవును చెప్పింది అంతే అవును కదండి. అవును. ఓకే. నువ్వెక్కడున్నావు? నేను సచ్చిదానందమును అనుభవిస్తూ ఉన్నా. అంటే మన స్వరూపాన్ని అనుభవిస్తున్నాము, ఉమ్, అంతేనండి. నేను సచ్చిదానంద స్వరూపంలో ఉన్నాను. స్వరూపాన్ని, స్వరూపంలో ఉన్నాను. ఓకే. ఇలాగా మనం వేసుకుంటూ మనంతటా మనము ఉమ్, అది అవును, దాన్ని మన భక్తిని పెంపొందించుకుంటూ మనం దానితో కూడి ఉండడం. కూడి ఉండడం. ఆ ఎక్కడున్నాను, అలాగే నువ్వెవరు ఆ, ఓకే. నన్ను అడగ నన్ను అడగండి. ఆ, నువ్వెవరు? చైతన్యాన్ని, నువ్వెవరు? జ్ఞానాన్ని, నువ్వెవరు? ఆనందాన్ని, నువ్వెవరు? ప్రశాంతతని. ఇప్పుడు మన స్వరూపాన్ని గురించి కూడా, మన స్వరూపంలో ఆ, శాంతిగా ఉండటమే మన స్వరూపము, అంతే అవును కదండి. ఎప్పుడైనా కూడాను అవును శాంతిగా ఆనందంగా ఉండటం మన స్వరూపం, అవును మన అవును స్థితి, మన స్వరూప స్థితి, అవును అవును. అంతే కదండి. ఓకే. నువ్వు ఇప్పుడు మీరు ఏదో చెప్పారు ఇప్పుడు మాకు. నువ్వు ఎవరు? నువ్వెవరు, ప్రశాంతత, ఉమ్, ఇవి చెప్పారు మీరు ఇప్పుడు. నువ్వెవరు? ఉమ్. నేను చైతన్యాన్ని, నువ్వెవరు? శక్తిని, నువ్వెవరు? ఆనందాన్ని, నువ్వెవరు? సత్తుని. సత్, సత్తేనండి. సత్ అంటే అది, అంటే అక్కడ ఇంకా మనం వెళ్ళలేని చోటుని, దాన్ని అది సత్ అని చెప్పి అనుకుంటాము, అంతే కదండి. అంటే దాని తర్వాత ఇంకా మనకు మాటలు ఉండవు, అంతే కదండి సత్ అంటే. అవును. నువ్వెవరు? ఎరుకని. ఇక్కడ ఎరుకంటే మనకు మనం ఎవరమో ఏంటో తెలుసుకోవటం కదండి ఎరుక అంటే. అవును. ఇంకా ఏమైనా ఉంటుందండి? అంతే అంతే. నువ్వెవరివి? ప్రజ్ఞని, నువ్వెవరివి? సాక్షిని, నువ్వెవరివి? గమనాన్ని, ఏంటండి? గమనాన్ని. గమనాన్ని. అంటే మనం ఏ విధంగా నడుస్తున్నాము సంగతి, ఆలోచనలు అండి, భావం అండి, అంతే, అవును. గమనం. నువ్వెవరివి? అవ్యక్తాన్ని, నువ్వెవరివి? అచింత్యాన్ని. అచింత్యాన్ని అంటే ఆలోచన, చింతించటానికి వీలు కానిదండి అవును. అచింత్యం అంటే. ఉమ్. అచింత్యాన్ని. ఓకే. నువ్వెవరివి? కూటస్థాన్ని. కూటస్థం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చండి కూటస్థం అంటే? చెప్తాను, మొత్తం చెప్తాను, తర్వాత అడగండి. మీరు అడుగుతూ ఓకే అండి. ఉండండి, మనం తర్వాత క్లారిఫై చేద్దాం.
ఓకే అండి. నువ్వెవరివి? అచలాన్ని. నువ్వెవరివి? అప్రమేయాన్ని. నువ్వెవరివి? ప్రస్తుతాన్ని. ఏంటండి? ప్రస్తుతాన్ని. ప్రస్తుతాన్ని. ఓకే. నువ్వెవరివి? ఉండేవాడిని. నువ్వెవరివి? మార్పులు లేనివాడిని. నువ్వెవరివి? శాశ్వతుడిని. నువ్వెవరివి? సనాతనుడిని. నువ్వెవరివి? నిత్యాన్ని. నిత్యాన్ని. నువ్వెవరివి? అద్వైతాన్ని. నువ్వెవరివి? నైష్కర్మ్యాన్ని. నైష్కర్మ్యం. ఓకే. నువ్వెవరివి? నిశ్చలాన్ని. నువ్వెవరివి? పూర్ణాన్ని. నువ్వెవరివి? సమృద్ధిని. ఏంటండి? సమృద్ధి. 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 ఓకే. నువ్వెవరివి? సమాధానాన్ని. ఏంటి గురూజీ? సమాధానాన్ని. సమాధానం. నువ్వెవరివి? ఏమీ కానివాడిని. నువ్వెవరివి? అంతా అయినవాడిని. నువ్వెవరివి? కాలాతీతుని. నువ్వెవరివి? కల్మషరహితుని. కల్మష రహితుడు. ఉమ్. నువ్వెవరివి? ఇప్పుడుని. ఏంటి గురూజీ? ఇప్పుడు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు. ఇప్పుడుని. ఉమ్. ఇప్పుడు. ఉమ్. ప్రస్తుతం. ఉమ్. ఓకే. నువ్వెవరివి? చేస్తూ చేయని వాడిని. ఏం చెప్పారు గురూజీ? చేస్తూ చేయని వాడిని. ఓకే. చేస్తూ చేయని వాడిని. నువ్వెవరివి? చూస్తూ చూడని వాడిని. నువ్వెవరివి? వింటూ వినని వాడిని. నువ్వెవరివి? పొందుతూ పొందని వాడిని. నువ్వెవరివి? కలిగి ఉంటూ లేని వాడిని. కలిగి ఉంటూ. కలిగి ఉంటూ లేనివాడిని. ఉమ్. నువ్వెవరివి? లేకపోయినా ఉన్నవాడిని. నువ్వెవరివి? ధర్మాన్ని. ధర్మాన్ని. ధర్మాన్ని అండి. నువ్వెవరివి? దర్శనాన్ని.
నువ్వెవరివి? శ్రవణాన్ని. శ్రవణాన్ని అండి. నువ్వెవరివి? విచారణని. నువ్వెవరివి? నిధిధ్యాసని. నువ్వెవరివి? సమన్వయాన్ని. సమన్వయాన్ని. నువ్వెవరివి? హంసని. నువ్వెవరివి? ఆకాశాన్ని. నువ్వెవరివి? ఆశని. ఆశయాన్ని అండి. ఆశని. ఆశని. ఓకే. నువ్వెవరివి? ఆశయరహితుడిని. నువ్వెవరివి? కోరికని. నువ్వెవరివి? నిష్కామకుణ్ణి. నువ్వెవరివి? జడాన్ని. నువ్వెవరివి? చైతన్యాన్ని. నువ్వెవరివి? రాత్రిని. ఏంటండి? రాత్రిని. రాత్రిని. నువ్వెవరివి? పగలుని. నువ్వెవరివి? సంధ్యని. నువ్వెవరివి? అగ్నిని. నువ్వెవరివి? పదార్థాన్ని. పదార్థం. ఉమ్. నువ్వెవరివి? పదముని. నువ్వెవరివి? నేను. నేను అంటే ఇక్కడ ఆత్మ అనుకోవాలి కదండి. నేనే. ఓకే. ఇట్లా మీరు నేనెవరు అంటున్న కొద్దీ ఆ, అలాంటి పదాలు అన్నీ మన వస్తూనే ఉంటాయి నేనంటే ఇది అని. అందుకే ఓకే. నేను అనంతం, నేను అచింత్యం, నేను అప్రమేయం, నేను అవ్యయం. అవును. అందుకనే ఇది తనని తాను చేరడం కోసం, తనని అంతా వ్యాపించినటువంటి స్థితిని పొందడం కోసం, తన లోపల ఉండే స్థితిని పొందడం కోసం ఇట్లా నేనెవరు అనేటటువంటి ప్రశ్నని తీసుకుంటూ వెళ్ళాలి. ప్రశ్నించుకోవడం ద్వారా, ప్రశ్నించుకునే విచారణ ద్వారా, ఆ సమాధానాల ద్వారా తనని తాను పొందుతాడు అనేటటువంటి ఒక భక్తిపరమైనటువంటి సాధనని మనకి రమణ మహర్షి గారు అందించారు. అవునండి.